హాయ్ హలో అందరికీ మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా వైసీపీ పార్టీ ఏపీలో ఘోర పరాజయం పాలవడం జరిగింది కదా. ఈ యొక్క ఓటమి అనేది వైసీపీ కార్యకర్తలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళైతే ఈవీఎంల మీద డౌట్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క ఈవీఎంలో ఏదో జరిగింది, అందుకోసమే వైసీపీ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయింది అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా బ్లేమ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క విషయాన్నే వైసీపీ నాయకులు మరియు వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వీళ్ళకి ఒక కీలకమైన విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఏం చెప్పిండంటే, ఈవీఎంలో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు, ఈవీఎంలు సక్రమంగానే జరిగినాయి. ఒకవేళ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఓటర్లు ఉంటారు కదా, ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు ఈ వీవీప్యాట్లో చూస్తారు. వాళ్ళు ఫ్యాన్కి నొక్కితే ఫ్యాన్కే పడిందా లేదా అన్నట్లు చూస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ తెలిసిపోద్ది వాళ్ళు ఫ్యాన్కే కదా ఓటేసిందని. ఒకవేళ వాళ్ళు వేరే గుర్తుకు ఓటేసారనుకో, బయటకు వచ్చి అల్లరి చేస్తారు కదా. వేరే గుర్తుకు పడిందనుకో, ఒక గాజు గుర్తు కానీ సైకిల్ గుర్తు కానీ పడిందనుకో, అప్పుడే గొడవ చేసేటోళ్ళు. దీన్ని బట్టి ఏంటంటే, ఒకవేళ వీవీప్యాట్లు లెక్కించినా కానీ ఆ పార్టీ ఓడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సుప్రీంకోర్టుకు పోదామన్న వైసీపీ నాయకుల మరియు వైసీపీ కార్యకర్తల వాదన అయితే సీఎం జగన్ తిప్పికొట్టాడు. ఎందుకంటే ఇక్కడ ఆధారాలు లేవు. ఒకవేళ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అన్నా కానీ అక్కడ ఎవిడెన్స్ అయితే లేదు. ఇప్పుడు ఎవిడెన్స్ చూసుకోవాలంటే వీవీప్యాట్లు ఉన్నాయి. వీవీప్యాట్లో కూడా వాళ్ళు ఏ గుర్తుకైతే ఓటేశారో అదే గుర్తు ఆ వీవీప్యాట్లో పడుతుంది కదా. అప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు అడుగుతుంది, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది ట్యాంపరింగ్ జరిగింది అన్నదానికి. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ ఉండదు. కాబట్టి సీఎం జగన్ ముందుగానే దాన్ని గ్రహించి ఇంకా వీవీప్యాట్లపై ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్న సుప్రీంకోర్టులో వెళ్దామన్న వైసీపీ కార్యకర్తల మాటలను అయితే ఆయన అయితే తిప్పికొట్టాడు. ఏదేమైనా కానీ ఒక రకంగా ట్యాంపరింగ్ జరగలేదని చెప్పేసి సీఎం జగన్ అయితే ఒప్పుకోవడం జరిగింది. ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయడం భావ్యం కాదు అని చెప్పేసి ఆయన అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద అయితే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగా ఏపీలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా లేదా కావాలనే బ్లేమ్ చేస్తున్నారనే దాని మీద మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.